హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? హాలిడేస్లో ఊర్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారా అందరూ? మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. మోస్ట్ మెమరబుల్ సమ్మర్ హాలిడేస్ ఇవైతే. నాకు బాగా ట్రిప్స్కి వెళ్ళాము. ఊర్లకు వెళ్ళడం బాగానే ఉంటుంది, కానీ వచ్చాక ఇల్లు క్లీన్ చేసుకునే ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి, అది పెద్ద తలనొప్పి. 10 రోజులు లేకపోతేనే ఏదో బూత్ బంగ్లా లాగా తయారవుతుంది. రాగానే ఇంట్లో అవసరం లేనివన్నీ పడేద్దాం అనుకొని స్టార్ట్ చేసాము. ఈ ఫ్లవర్ వాజ్ అయితే క్లీన్ చేస్తున్నప్పుడు జస్ట్ అలా పక్కకు పడి ఇరిగిపోయింది. ఎప్పటి నుంచో ఉంది, 7 years అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ నాకు పడేయాలనిపించాక అలా అడ్జస్ట్ చేసి పెట్టాను. బట్ విరిగిపోయిన క్లాస్ ఐటమ్స్ ఉండకూడదని తీసేస్తున్నాను. యాక్చువల్గా మా పెద్దోడు విరగొట్టాడు, అది పక్కకు పడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే గుచ్చుకునేది పాపం. అండ్ ఇంకా డ్రాస్లో చూడండి ఎంత చెత్త ఉందో అసలు. ఆ క్రేయాన్స్, స్కెచెస్ మూతలు పెట్టకుండా అవసరమైనట్టు వాడుకొని అలా పడేస్తారు. నేను ఎప్పటికప్పుడు సర్దుకునేదాన్ని, బట్ సమ్మర్ హాలిడేస్లో ఇంకా మన మాట విన్నారు కదా, ఇంక వదిలేసాను. తర్వాత ఒకేసారి సర్దుకుందాంలే అని. చాలామంది డ్రాస్ కంటే నార్మల్ కబోర్డ్సే ప్రిఫర్ చేస్తారు. అప్పుడు నేను అనుకునేదాన్ని డ్రాస్ అయితే స్టైల్గా అలా లాగితే వచ్చేస్తాయి, ఈజీగా ఉంటుంది కదా అని. ఇప్పుడు క్లీనింగ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది, నార్మల్ కబోర్డ్స్ అయితే లాగితే వచ్చేసేవి. ఇప్పుడు డ్రాస్లో మొత్తం తీసి కింద పడేయాలి. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, బుక్స్ అయితే ఇచ్చారు. క్లాస్లో టీచర్స్ చెప్పడం ఆలస్యం, ఇంకా బుక్స్ ఎప్పుడు కొనిపిస్తారు అని ఎగ్జైట్ అయిపోతుంటారు. ఇంకా టీచర్స్ ఏమో వీళ్ళని క్యాష్ చేసుకొని అన్నీ వీళ్ళకి చెప్తుంటారు. ప్రతి ఇంట్లో పెద్దోళ్ళతో అంత ఇబ్బంది ఉండదు, కానీ చిన్నోళ్ళు ఉంటారండి, పేషెన్స్ మీటర్ని టెస్ట్ చేస్తుంటారనమాట. వీళ్ళ వల్లే మనకి హార్ట్ అటాక్లు, బీపీలు త్వరగా వస్తాయి. పెద్దోళ్ళని పెంచేటప్పుడు అమ్మయ్య పేరెంటింగ్ వచ్చేసింది, బాగుంది అనిపిస్తుంది. వీళ్ళు వచ్చి మొత్తం మార్చేస్తారు. వీళ్ళని పెంచిన ప్రాసెస్ ఏది చిన్నోళ్ళకి యూజ్ అవ్వదు, వాళ్ళు మొత్తం మార్చేస్తారనమాట మనల్ని. ఆ బుక్స్ని ఆ బ్యాగ్లో నుంచి పెట్టడం తీయడం అసలు ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఇది తీసుకెళ్ళొచ్చా, అది తీసుకెళ్ళొచ్చా అని చెప్పి. మాకేమో స్కూల్కి తీసుకునేలోపు చింపేస్తారేమో, నలిగిపోతాయేమో అని భయం వేస్తుంది. ఈ చిన్నోళ్ళని చూసి పెద్దోళ్ళు కూడా చెడిపోతారనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ మీరు టీం చిన్నోడా, టీం పెద్దోడా అనేది కూడా కమెంట్ చేయండి. నేనైతే పెద్దోడు టీమే, ఎందుకంటే నన్ను బాగా అర్థం చేసుకుంటాడండి వాడే. నేను ఎప్పుడైనా అరిచినా, కోప్పడినా, బాధపడినా వాడే దగ్గరుంటాడు. ఇలా వెంటనే అంటే తక్కువ ఏజ్ గ్యాప్లో సిబ్లింగ్స్ ఉంటారు కదా, వీళ్ళకి పేరెంటింగ్ చాలా కష్టము. ఎందుకంటే ఇద్దరూ చిన్నవాళ్ళే కదా, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అండ్ చిన్నోడు వచ్చేసరికి పెద్దోడు దిగులు పెట్టుకుంటాడు. వాళ్ళేం తప్పు చేసినా వీళ్ళనే అరవాల్సి వస్తుంది. చిన్నోళ్ళు కదా అని అరవము, వీళ్ళేమో ఆ మనసులో అది పెట్టుకుంటారు. అది ఎప్పటికీ ఉండిపోతుంది వాళ్ళకి. ఇలాంటప్పుడే మనం పెద్దోళ్ళనే బాగా చూసుకోవాలి. వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి కదా, చిన్నోళ్ళకంటే ఏం తెలియదు. సో పెద్దోళ్ళనే ప్యాంపర్ చేయాలి ఎక్కువగా. జనరల్గా చదువుకోమన్నప్పుడు చదువుకోరు, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతూ అన్నీ చదివేస్తున్నాడు ఒక్కరోజే. క్లాసెస్ స్టార్ట్ అయ్యాక హోంవర్క్స్ ఇస్తున్నప్పుడు చూపిస్తాను, అది కూడా వ్లాగ్స్ చేస్తానండి. అప్పుడు తెలుస్తుంది నా పరిస్థితి ఏంటో మీకు. క్లాస్లో టీచర్స్ కానీ, ట్యూషన్లో టీచర్స్ కానీ ఎలా చెప్తారో అంతమంది పిల్లలకి తెలియదు, కానీ వీళ్ళిద్దరికీ నేను హోంవర్క్స్ రాపడానికే ఎంత కష్టపడాలో. అంటే ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి రావిస్తాను, ఇద్దరికి ఒకేసారి డౌట్స్ వస్తాయి. ఇద్దరు ఒకేసారి అమ్మ ఇది చెప్పు, అమ్మ అది చెప్పు అంటారు. ఒకడికి చెప్తే ఒకడు అలుగుతాడు, నువ్వు వాడికి చెప్పవు, నేను హోంవర్క్ రాయను అని అంటారు. ఇద్దరు కలిసి సినిమా చూపిస్తారు. ఇంకా బ్యాగ్లో ఇలా బుక్స్ అన్నీ సర్దేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ అండి ఇది, వచ్చి చెక్ చేస్తున్నారు నేనేం చేస్తున్నానా, వర్క్ చేసుకుంటున్నానా, ఏం చేస్తున్నాను అని. ఏం చేస్తున్నావు అమ్మ, ఎంతసేపు పట్టిద్ది అని అడిగారండి. ఎందుకు అడిగారా అని డౌట్ వచ్చింది నాకు. అంటే ఆల్రెడీ జాంకాయ ఇచ్చి తినమని చెప్పాను, అది తింటున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇంతగా అడుగుతున్నారా అనుకున్నాను. తర్వాత చూస్తే చూడండి మళ్ళీ బుక్స్ తీస్తున్నారు. ఇంకా బీపీ రైజ్ అయిపోయిందనమాట నాకు.
అంటే అన్ని సార్లు తీసి పెట్టినా ఏముండదు నాన్న, ఇంకా పెట్టేసేయండి అని చెప్పాను. చిన్నగా చాలా పేషెన్స్‌గా, చాలా స్లోగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఇంకా వినకపోతే అప్పుడు ఉంటది. మనం మాక్సిమం ట్రై చేస్తామండి జెంటిల్‌గా చెప్పడానికే. బట్ ఇలా పిల్లలుంటారే, ఇలా చిన్నోళ్ళుంటారే, వీళ్ళొచ్చి మార్చేస్తారు మనల్ని. పెద్దోడు చక్కగా విని పక్కకెళ్ళిపోయాడు కదా! వీడు మళ్ళీ వచ్చి చూడండి మొత్తం లెక్క పెడుతున్నాడనమాట ఎన్నున్నాయా అని. కౌంట్ చేస్తూ లెక్క పెడుతున్నాడు. సరే ఏమైనా చేసుకొని వదిలేద్దామంటే ఏమైనా చినిగిపోయినా, ఏమైనా నలిగిపోయినా ఊరుకోరు మళ్ళీ. బుక్ నలిగిపోయింది కొత్తది కావాలి అని అంటారు. చూడండి పడుకొని మరీ లెక్క పెడుతున్నాడు. ఇలా 1కి 10 సార్లు చూసుకున్నాక ఇంకా నెక్స్ట్ టార్చర్ స్టార్ట్ అయిందనమాట. ఏంటో గెస్ చేయండి. బుక్స్ తెచ్చాం కదా, నెక్స్ట్ వర్క్ ఏంటో చెప్పండి. యెస్, బుక్స్ కవర్ చేయడం ఇంకా స్టార్ట్ చేశారు. బుక్స్ ఎప్పుడు కవర్ చేస్తారు అనుకుంటూ మేమైతే ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేసామండి. ఇన్ని చూస్తున్నారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఇన్ని బుక్స్ ఒకేసారి కవర్ చేయాలి. మళ్ళీ వాడిది ఎక్కువ చేసి వీడిది చేయకపోతే మళ్ళీ అలుగుతారు. ఆల్రెడీ మేము కట్ చేసామని చూడండి వీడు ఎలా ఏడుస్తున్నాడో. అండ్ కెమెరా పెట్టి కెమెరా షూట్ చేస్తున్నామని చెప్తే ఏడ్చాడు పాపం. ఇంకా మా వారు నేను ఇద్దరం కలిపి వేసేసాము ఒక రోజులోనే. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ తీసుకున్నాం కొంచెం. ఈ క్లిప్పింగ్ అయితే లాస్ట్ ఇయర్దండి. లాస్ట్ ఇయర్ షీట్స్ వేస్తున్నప్పుడుది కొంచెం చిన్న క్లిప్పింగ్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులు పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను స్టిక్కర్స్ వేస్తాను, నేను పిన్నులు కొడతాను అని ఇద్దరు కొట్టుకుంటున్నారు మళ్ళీ. 2 బాయ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది నా బాధలు. ఎవరైనా రిలేట్ అయి ఉంటే కమెంట్ చేయండి, నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఒకటి సైలెంట్, ఇంకొకటి వైలెంట్. అండ్ షీట్స్ ఒకరివి మధ్యాహ్నం వేసామండి, ఇంకా కొన్ని ఉంటే నైట్ వేసేసాము. క్లాసెస్ వెంటనే అవ్వడం వల్ల బుక్స్ కూడా సేమ్గా ఉంటాయి. అంటే సేమ్ సబ్జెక్టే ఉంటుంది. బుక్ 1 బుక్ 2 అని ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ అవ్వాలి. పక్కనే హోంవర్క్ రాస్తున్నప్పుడు కానీ, బుక్స్ సర్దుతున్నప్పుడు కానీ పొద్దున్నే హడావుడిలో ఒకరితో ఒకరు పెట్టేస్తాము. నేనైతే డిఫరెంట్ కలర్స్లో వేద్దాము అనుకున్నాను. బట్ ఈ షీట్ లాస్ట్ ఇయరే ఒక ఫుల్ రోల్ మిగిలిపోయింది. మధ్యలో తెచ్చాము బుక్స్ అవసరం అయితే. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇదే వేసాము. మేము ఎలా వేసామో చెప్తానండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది 2 కిడ్స్ ఉన్న వాళ్ళకి. ఈ షీట్ అయితే పెద్దోడికి టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ ఇదే వేసాము. చిన్నోడికేమో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ టైప్ ఉంటాయి కదా, అవి వేసాము. అది కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్, అవి వేసాము. చిన్నోడి బుక్స్ మొత్తం సేమ్ సరిపోయింది వాడికి. నెక్స్ట్ పెద్దోడికి అయితే ఈ షీట్స్ వేసాము లాస్ట్ ఇయర్వి. అండ్ నోట్బుక్స్కి ఒకటి వేరే కలర్ వేసాము, బ్రౌన్ కలర్ వేసాము. పొద్దున్నే హడావుడిగా సర్దే వాళ్ళకి తెలుస్తుందండి ఏముందిలే, ఏ షీట్స్ అయితే ఏముందిలే అనుకుంటాం. కానీ ఇంకా స్టిక్కర్స్ అంటించేసాక మాకు తెలిసింది కస్టమైజ్ చేసుకోవచ్చు మన కిడ్స్ ఫోటోతో స్టిక్కర్స్ అని చెప్పి. స్టిక్కర్స్ అంటించేసాము అప్పటికే, బట్ ఈసారి మిస్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్ అయినా చేయించుకోవాలి అలాగా. అండ్ ఇక్కడ క్లాసెస్ అయితే పెద్దోడు సెకండ్, చిన్నోడు ఫస్ట్. యాక్చువల్గా పెద్దోడు 3rd క్లాస్లో ఉండాలండి ఇప్పుడు, బట్ కరోనా బ్యాచ్ కదా వీళ్ళది, అలా లేట్ అయిపోయింది. అండ్ సిలబస్ కూడా సిబిఎస్ఈ కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళతో పాటు మనం కూడా కాన్సెప్ట్స్ అన్నీ చదువుకున్నా మనకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. నేనైతే కొన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ చెప్పాల్సి వస్తుంది. కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈసారి అయితే నాకు చిన్నోడికి చెప్పడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ పెద్దోడికి చూశాను కదా. పెద్దోడికే సిలబస్ బాగా చెప్తే నాకు చిన్నోడికి నెక్స్ట్ ఇయర్ ఈజీగా అయిపోతుంది ప్రతిసారి. ఇలా వాళ్ళవి బుక్స్ చూడడం, వాళ్ళకి చెప్పడం వల్ల నాకు కూడా కొత్త విషయాలు, కొన్ని న్యూ థింగ్స్ తెలుస్తున్నాయి. బుక్స్ అలా పెట్టి మా వారు అలా కట్ చేసి ఇస్తారు, నేనేమో పిన్స్ కొట్టేస్తున్నాను. ఇలా అయితే త్వరగా అయిపోతుందని అలా చేస్తాము. చూస్తున్నారు కదా, ఈజీగా అయిపోయింది వెంటనే. ఇక అన్నీ కట్ చేసేసాక ఇంకా ఇలా పిన్నులు కొడుతున్నారు కొన్ని. ఇంకా ఈ పిల్ల బ్యాచ్ ఉంది కదా, చూడండి ఏం చేస్తున్నారో. షీట్స్ వేయడం అయిపోతుంది కదా, నెక్స్ట్ ఏంటి చూస్తున్నారు కదా. గ్యాప్ ఇవ్వరనమాట, ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. వెంటనే అయిపోవాలన్నీ. చూస్తున్నారు కదా, ఆ స్టిక్కర్స్ కోసం కొట్టుకుంటున్నారు, నీకు అది నాకు ఇది అని చెప్పి. నాకైతే అప్పటికే ఓపిక అయిపోయిందండి, 10 అయిపోయింది ఆల్మోస్ట్ నైట్. కానీ వింటారా, వదులుతారా, చూడండి ఏం చేస్తున్నారు పక్కన కూర్చొని. అండ్ మనకు కూడా ఏదైనా పెద్ద వర్క్ ఉన్నప్పుడు కానీ, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా వస్తాయి కదా పీరియడ్స్. ఇంకా ఫస్ట్ 2 days అయితే అస్సలు ఓపిక ఉండదు, ఫ్రస్ట్రేషన్, పెయిన్. బట్ వినరు కదా, ఊరుకోరు కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేయాల్సిందే. ఇంకా ఎలాగోలా కంట్రోల్ చేసుకొని అప్పటికే ఇంకా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనుకుంటూ చేసేసాను. ఆ స్టిక్కర్స్ కూడా పేషెంట్స్ని టెస్ట్ చేసాయన్నమాట రాకుండా. ఈ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి అని రకరకాల స్టిక్కర్స్ అంటించమని ఆర్డర్లు. ఇన్ని చెప్తున్నాను కదా, చిన్నప్పుడు మనమేమైనా తక్కువ, మనం కూడా ఇలాగే ఎగ్జైట్ అయిపోయాము, మనం కూడా ఇలాగే అల్లరి చేసుంటాము.
కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా! వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటే అలాగా మనం వాళ్ళ కోసం అవన్నీ చేస్తుంటే చాలా బావుంటుంది. ఏదో ఒకటి అనాలి కదా అని ఇలా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాను నేను. అల్లరి పిల్లలు ఏడిపిస్తున్నారు అని. ఫైనల్లీ అయిపోయిందండి. బ్యాక్ పెయిన్ అయితే హెవీగా ఉంది. మొహంలో నీరసం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా! చిన్నోడికి అయిపోయింది కానీ పెద్దోడైతే వెయిట్ చేస్తున్నాడు. పెద్దోడు చూడండి మా బంగారు కొండ వెయిట్ చేస్తాడు నా కోసం. సో వాడి కోసమైనా నేను చేయాలి. వీడే వేయించుకున్నాడు కదా! వాడి కోసం అన్నీ చేయాలని చెప్పి వాడి కోసం కూడా చిన్న గ్యాప్ తీసుకొని మొత్తం వేసేసాను ఆ రోజే. టైం అయితే 11 అయిపోయింది. పిల్లలకి మాత్రం నిద్ర రావట్లేదు. ఇంకా పెద్దోడన్నీ చెప్తుంటే నేను కూడా వేసేసాను గబగబా. బాడీ సహకరించట్లేదు. పేషెన్స్ అయిపోతూ ఉంది. నేనేదో కష్టపడి ఇదొక్కటి అని వేసుకుంటుంటే నెక్స్ట్ ఏం చెప్పండి, ఇంకా స్టిక్కర్స్ అంటించాక ఏముంటుంది వర్క్? యెస్, నేమ్స్ రాయమంటారు. ఇంకా నాకు ఓపిక లేదు అని స్టేషన్ వచ్చేసి చెప్పాను, నాన్న బాలేదు, హెల్త్ బాలేదు అమ్మకి అని చెప్తే సరే అని సర్దేసుకున్నారు నీట్గా. సర్దుకోవడంలో కింగ్స్ అనమాట. చూడండి ఎంత నీట్గా సర్దేసుకున్నారో. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సర్దేసుకొని మొత్తం అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇంకా పొద్దున్నే 5:30కే లేపేశారండి. చూడండి అసలు బుక్స్ అన్నీ తీసుకొచ్చి నా ముందేసి నేమ్స్ రాయమని చెప్పి గోల చేశారు. నేను చెప్పాను కదా నోట్బుక్స్కి వేరే కలర్ వేశాను, బ్రౌన్ కలర్ అని చెప్పి. ఇదేనండి. ఇలా చేస్తే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది మనకి హోంవర్క్స్ రాయించేటప్పుడు కానీ, మార్నింగ్ సర్దుకునేటప్పుడు కానీ. దీని మీద నేమ్స్ రాయడానికి పెన్ కంటే సన్న మార్కర్ ఉంటుందండి, అదైతే బాగుంటుంది. నేమ్ షీట్ ఆయిలీగా ఉంటుంది కదా, పెన్తో సరిగ్గా పడదు అండ్ తుడిస్తే చెడిపోతుంది అనమాట, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. టయానికి మార్కర్ దొరక్క నేనైతే ఇక్కడ పెన్తోనే రాసేసాను. ఇంకా బుక్స్ అన్నీ అలా పర్చేస్ పెట్టాను ఆరడానికి. ఇంకా మిగతా బుక్స్ అన్నీ ఇలా తెస్తూ ఉన్నాడు, నేను రాస్తూ ఉన్నాను అనమాట. పొద్దున్నే లేచి చెప్తే వినరు కదా, హింసరాజులు అనమాట. వీడిదైపోయింది. ఇంకా చిన్న సార్ గారు వచ్చారు, నా బుక్స్ రాసావా అని చెప్పి. అప్పటికే వాడు పెద్దోడన్ని బుక్స్ తెచ్చేసాడు, రాయిచ్చేసాడు చిన్నోడివి కూడా. ఇంకా చూస్తున్నారు కదా, ఆరబెట్టాము, పంపకాలు జరుగుతున్నాయి. ఇవి నావి అనుకుంటూ. ఇయర్కి అయితే బుక్స్ కవరింగ్ ఇలా అయిపోయిందనమాట. బుక్స్ పని అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే బ్యాగ్స్ కొనిపించమని గోల. అమ్మాయిలకి అబ్బాయిలకి అనే నేనేం డిఫరెన్స్ చూడనండి. సో నాకు నచ్చింది తీసుకున్నాను. డోరా బుజ్జి ఇష్టం ఒకడికి మోటు పత్తులు ఇష్టము. సో అవి తీసుకున్నాము. అమ్మాయిలు పింకే వాడాలి, అబ్బాయిలు బ్లూనే వాడాలి, ఇలాంటివి ఏమి ఉండదు. ఇంకా ఫస్ట్ డేనే బ్యాగ్ సర్దుకోవడానికి రెడీ అయిపోయాడు మా పెద్దోడు. అవసరం లేదు నాన్న, ఫస్ట్ డే బుక్సే అవసరం లేదు, ఏం చెప్పరు అని చెప్తే వినకుండా పెన్సిల్స్, ఎరేజర్స్ అన్ని సర్దుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ గురించి, ఇంకా డైలీ రొటీన్స్ అవన్నీ వస్తున్నాయి. ఇక్కడ దాకా మా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.